వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఐఎఫ్ బిజినెస్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ అంటే టాల్ గురించి. ఇది భారతదేశంలో నిశ్శబ్దంగా బలంగా ఎదుగుతున్న ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ సెక్టార్లో ఒక కంపెనీ. ఈ కంపెనీ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేశాక మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మరి టాపిక్లోకి వెళ్దామా? తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ 1988లో స్థాపించబడింది. ఇది తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లాలో హోసూర్ ప్రాంతంలో ఉంది. ఈ కంపెనీ ప్రధానంగా విమాన విభాగాల తయారీ, ఎంఆర్ఓ సర్వీసెస్ అంటే మెయింటెనెన్స్, రిపేర్ అండ్ ఓవర్హాల్, ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది. ఇది ఇండియాలో ప్రైవేట్ ఎయిర్ఫీల్డ్ కలిగిన కొన్ని కంపెనీలో ఒకటి. అంటే తయారీ, టెస్టింగ్, సర్వీస్ అన్నీ ఒకే ప్రదేశంలో చేయగలదు. ఇక కంపెనీ యొక్క బిజినెస్ అండ్ కీ సెగ్మెంట్స్ ఒకసారి చూసుకుంటే, ఏరో స్ట్రక్చర్స్ అండ్ కాంపోనెంట్స్ టాల్ విమానాల కోసం పార్ట్స్ మరియు స్ట్రక్చర్స్ తయారు చేస్తుంది. వారి క్లయింట్స్లో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, ఇస్రో అలాగే ఇతర రక్షణ కంపెనీలు ఉన్నాయి. ఎంఆర్ఓ అండ్ ఏవియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోసూర్లో టాల్కి సొంతంగా లైసెన్స్డ్ ఎయిర్ఫీల్డ్ ఉంది. ఇక్కడ ఎయిర్ బస్, బోయింగ్ లాంటి విమానాలు ఎంఆర్ఓ సర్వీసెస్ అందిస్తారు. అంటే మెయింటెనెన్స్ అండ్ రిపేర్, హ్యాంగర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. ఇక ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయానికి వస్తే ముందుగా లైట్ ట్రైనర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా తయారు చేశారు. ఇప్పుడు ఎక్కువగా కాంపోనెంట్స్ అండ్ ఏవియేషన్ సర్వీసెస్ మీద ఫోకస్ చేస్తున్నారు. కంపెనీ యొక్క బలాలు మరియు అవకాశాలు చూసుకుంటే, మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి ప్రభుత్వ ప్రోత్సాహం వలన ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్లో పెద్ద అవకాశాలు ఉన్నాయి. టాల్ వద్ద ఉన్న యూనిక్ కాంబినేషన్ ఎయిర్ఫీల్డ్ ప్లస్ ఎంఆర్ఓ ప్లస్ మ్యానుఫ్యాక్చరింగ్, దాంతో డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్ కలిగి ఉంది. డిఫెన్స్ అండ్ స్పేస్ సంస్థలతో ఉన్న బలమైన సంబంధాలు లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్కు సహాయపడతాయి. ఇక కంపెనీ యొక్క ఛాలెంజెస్ అండ్ రిస్క్స్ విషయానికి వస్తే, ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే పెద్ద పెట్టుబడులు, ఎక్కువ కాలం పట్టే ప్రాజెక్టులు, ఎగ్జిక్యూషన్ రిస్క్, టెక్నాలజీ రిస్క్ రెండూ ఉంటాయి. గ్లోబల్ ఏరోస్పేస్ మార్కెట్ మందగిస్తే లేదా రా మెటీరియల్ ధరలు పెరిగితే టాల్ లాభాలపై ప్రభావం ఉంటుంది. మరియు కంపెనీ పరిమాణం చిన్నది కాబట్టి వేగంగా ఎదగడం కూడా కొంచెం కష్టమే. రీసెంట్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే, టాల్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో కొత్త ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలనే ప్రణాళికలో ఉంది. 12 సీటర్ ప్రైవేట్ జెట్స్ మరియు ఏవియేషన్ సాఫ్ట్వేర్ డివిజన్ టాల్టెక్ అనే బ్రాండ్తో ప్రారంభించడానికి చర్చలు జరుగుతున్నాయి. ఇది భవిష్యత్తులో కంపెనీకి పెద్ద గ్రోత్ డ్రైవర్ అవ్వచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికి వస్తే, తక్కువ కాలంలో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎంఆర్ఓ సర్వీసెస్ వలన స్టడీ గ్రోత్ ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇక లాంగ్ టర్మ్ అనాలిసిస్ ప్రకారం భారతదేశంలోని ఏరోస్పేస్ ఇండిజినేషన్ వలన టాల్కి మంచి అభివృద్ధి అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది హై రిస్క్ హై రివార్డ్ టైప్ స్టాక్. ఎగ్జిక్యూషన్ బాగుంటే టాల్ మల్టీ ఇయర్ గ్రోత్ స్టోరీ అవ్వచ్చు అని కూడా అంటున్నారు. ఇక ఫైనల్గా చెప్పాలంటే, తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ అంటే భారతదేశంలో ఏరోస్పేస్ సెక్టార్లో ఇంటిగ్రేటెడ్ ప్లేయర్. మ్యానుఫ్యాక్చరింగ్ ప్లస్ సర్వీసెస్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నీ కలిపి ఒకే చోట పనిచేస్తుంది. మేక్ ఇన్ ఇండియా స్కైస్లో ఎగిరే కొత్త శక్తి అని చెప్పొచ్చు. ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు ఆర్డర్ విజిబిలిటీ, ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్, స్కేల్ ఎక్స్పాన్షన్ లాంటి అంశాలు బాగా చూడాలి అని కూడా నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో మరి ఈ వీడియోలో తనేజా ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్ లిమిటెడ్ గురించి తెలుసుకున్నారు. మరొక వీడియోలో మరొక కొత్త కంపెనీ డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాం. మీకు ఏదైనా కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.